50 ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్న ఏఐడిఎంకే, డిఎంకే కూడా ఒక కూటమిగా ఏర్పడతారనే మాట కూడా వినపడతా ఉంది. లేని పక్షంలో ఏఐడిఎంకే చీలిపోతుందనే మాట కూడా వినపడుతుంది అలా షణ్ముగం నాయకత్వంలో. దీంతో ఇవాళ పళనిస్వామి కూడా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుని, మేము అవసరమైతే ఎన్డీఏ కూటమిలోంచి బయటకు వచ్చేస్తాము అంటే దాని అర్థం ఏంటంటే డిఎంకేతో పొత్తు కుదుర్చుకోవడానికి మేము సిద్ధం అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఆయన సిగ్నల్స్ ఇస్తున్నాడు. తంబిదొర్రాయ్ కూడా ఎంపీ డిఎంకే నుంచి ఆయన ఒక విచిత్రమైన ప్రకటన చేశాడు. పళనిస్వామి ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉంది, భగవంతుడు గనక ఆశీర్వదిస్తే. తమిళనాడు ప్రజలు కూడా ఏఐడిఎంకేని కోరుకుంటున్నారు అన్నాడు ఆయన నర్మగర్భంగా. అంటే అక్కడ తమిళనాడులో ఇప్పటి వరకు జరుగుతున్న రాజకీయం ఏంటంటే గత 50 ఏళ్ళుగా డిఎంకే ఒకసారి అధికారంలోకి వస్తే మరోసారి ఎన్నికల్లో ఏఐడిఎంకే వచ్చేది. ఇట్లా పార్టీలు ప్రతి ఎన్నికల్లోనూ మారుతా వస్తున్నాయి కాబట్టి ఒక నైతికంగా మేము కిందటిసారి మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏఐడిఎంకేకి ఇవ్వటం సమంజసం అన్నట్టుగా ఆయన ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు. వాళ్ళు కూడా అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు డిఎంకే కాంగ్రెస్ మొన్న టీవీకేకి సపోర్ట్ చేస్తుందని ఉద్దేశం మీద వాళ్ళు ఆ కూటమి నుంచి ఇండి కూటమి నుంచి బయటకు వచ్చారు.